నాగబాబును అధికారికంగా జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. నాగబాబును ఎమ్మెల్సీగా ఎన్నుకున్న తర్వాత మంత్రివర్గంలో ఆయనకు చోటు కల్పించబోతున్నారని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఉగాదికి నాగబాబు మంత్రి అయ్యే ఛాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కేబినెట్ లోకి వచ్చిన తర్వాత ఆయనకు సినిమా, క్రీడా మంత్రిత్వ శాఖల్ని అప్పగించే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది. సినిమా రంగం నుంచి వచ్చారు కాబట్టి సినిమాటోగ్రఫీ శాఖ ఇవ్వడం సమంజసం. మరి క్రీడల శాఖను ఎందుకు అప్పగిస్తున్నట్టు ఇక్కడే అన్ని వేళ్లు రోజా వైపు చూపిస్తున్నాయి. వైసీపీ నేత మాజీ మంత్రి రోజాను టార్గెట్ చేయడంలో భాగంగానే కూటమి ప్రభుత్వం నాగబాబును క్రీడల మంత్రిగా రంగంలోకి దింపుతోందనే ప్రచారం జరుగుతోంది. జగన్ హయాంలో క్రీడల శాఖ మంత్రిగా కొన్నేళ్లు పనిచేశారు రోజా. ఆమె ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఆడుదాం ఆంధ్ర పోటీల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు కొంతమంది టీడీపీ నేతలు. వందల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్వహించిన ఈ పోటీల్లో ఎమ్మెల్యేలు రోజా కమిషన్లు తీసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశంపై కూటమి ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది.